హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే వీకెండ్ వ్లాగ్ అనమాట. ఒక చిన్న వర్క్ ఉందని మా హస్బెండ్ నన్ను రమ్మన్నారు. సో అది కాస్త ఏమైందంటే కంప్లీట్గా ఒక డివోషనల్ ట్రిప్ అయిపోయిందనమాట. ఆ రోజు సాటర్డే అనమాట. 7:50కి అంతా మేము స్టార్ట్ అయిపోయాము. బికాజ్ మా హస్బెండ్ వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆ ప్రాజెక్ట్కి ఒక చిన్న పూజ ఉంది, రమ్మని చెప్పారు. సరే మా హస్బెండ్ ఒకటే వెళ్ళమంటే లేదు, వీ హ్యావ్ సమ్ మోర్ ప్లాన్స్ అన్నారు. సో వీకెండే కదా అని నేను కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట. అదర్వైజ్ తను ఒక్కరే వెళ్ళేవాళ్ళు అనమాట. సో న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే మాకు వాలాజీ రోడ్లో వాలాజీ పేట్ అంటారు. నాకు కరెక్ట్గా నేమ్ అయితే ప్రొనౌన్స్ చేయడం తెలియదు. వాలాజీ అని అయితే తెలుసు అనమాట. సో అక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ పూజ కోసం మేమైతే బయలుదేరామన్నమాట. ఆ పూజ ఏంటంటే మాకు అరౌండ్ 10:40 కలా 10 లేదంటే 11 కలా స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. ఎందుకంటే ఆ రోజు రావుకాలం శనివారం కదా, సో అలా ఉందని మేము 7:50 అలా బయలుదేరాము. అరౌండ్ మాకున్న ఏరియా నుంచి ఏంటంటే ఒక 2.5 అవర్ అలా పడుతుందన్నమాట. బికాజ్ ఏంటంటే కొంచెం హైవే ఉన్నప్పటికీ కొంచెం రోడ్స్ అయితే సరిగా ఉండవు. ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్ళొచ్చారు కాబట్టి తనకు ఐడియా ఉందన్నమాట. సో మంచిగా గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టేసుకొని బాలాజీకి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ లెగిసి ఎవ్రీథింగ్ రెడీ చేసుకొని, అలాగే మేము పూజ కదా, సో వాటికి సంబంధించిన సామాన్లు అన్నీ సర్దుకొని బయలుదేరేటప్పటికి ఆ టైం అయిందనమాట. సో మంచిగా క్లైమేట్ అయితే దేవుడి దయవల్ల బాగానే ఉందండి. ఫుల్గా ఎండలు లేవు, అలా అని ఫుల్ వర్షాలు లేవు. బట్ వీకెండ్ 2 days మేమైతే న్యూస్ కానీ ఏమీ చూడలేదన్నమాట. బికాజ్ మేము కొన్ని ఏరియాస్లో సిగ్నల్స్ సరిగా ఉండేటివి కాదు. సో మేము ఫోన్ కూడా పెద్దగా పట్టించుకోలేదన్నమాట. బట్ ఊరు నుంచి వచ్చాక చూస్తే ఎవ్రీ ఏరియాస్లో వర్షం పడుతుందని తెలిసింది. ఈవెన్ మేము రిటర్న్ ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఫుల్ రోడ్స్లో మొత్తం వాటర్ ఉంది. బట్ మేము వెళ్ళిన టైంలో మేము ఎన్నో ఏరియాస్ తిరిగాం, బట్ ఎక్కడ కూడా వర్షం లేదన్నమాట. అదొక గుడ్ థింగ్ అనే చెప్పాలి. సో హుడాహుడిగా మేమైతే స్టార్ట్ అయిపోయాం, ఎక్కడ మళ్ళీ టైంకి రీచ్ అవ్వలేము అని. ఎందుకంటే పూజ అయిపోతే వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నాను కదా, సో దట్స్ వై అనమాట. పూజ ఇన్ టైం అయిపోతేనే మేము మిగతా ప్లాన్స్ అనేటివి చేసుకోవచ్చు. సో ఆ ప్లాన్స్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాం ఈ 2 days అనేది వీడియోస్లో మీరే చూడండి. అలాగే మీలో ఎవరైనా చెన్నైలో ఉండి ఇక్కడ మీకు దగ్గర ఏరియాస్లో ఉన్న ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అవుతుంది. మీకు ఏమైనా ప్లాన్స్ చేసుకోవాలంటే ఒక 1 day ఆ 2 daysలో మనం ఎలా ఒక డివోషనల్ ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు అన్నది మనం హ్యాపీగా చూడొచ్చు. అలాగే వాలాజీ రోడ్ నుంచి షాలింగర్ అనే ఒక ఊరుందనమాట. అక్కడ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఏంటి, అక్కడ ఎలా వెళ్ళొచ్చు, ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో మంచి బ్రేక్ఫాస్ట్ కోసం చూసినాం, బట్ మంచి బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఎక్కడా దొరకలేదు. బట్ కొన్ని ఏరియాస్లో ఉన్నాయి కానీ అంతగా నచ్చలేదు అనమాట. మ్యాక్సిమం హైవేస్ అంటే మంచి హోటల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఇది అయితే పెద్దగా లేవన్నమాట. ఇది చెన్నై టు బెంగళూరు హైవే అనమాట. సో ఇంకా ఎందుకని చెప్పి లైట్ తీసేసుకొని కామ్ అయిపోయాము. సో ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చి సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. చాలా పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అండి. లిటరలీ ఎంత పెద్దదంటే అంత పెద్దదన్నమాట. ప్రతి ఒక్క కంపెనీ ఉంటుంది. అలాగే 24/7 రన్ అవుతూనే ఉంటుందన్నమాట ఈ ఏరియా అనేది. సో చాలా పెద్ద ఏరియా. మీలో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు, అలాగే తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేను ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. ఈ ఇండస్ట్రియల్ పార్క్ అవ్వడం వల్ల ఏంటంటే వర్కర్స్ షిఫ్ట్ మారడం, అలాగే స్కూల్ బస్సెస్ టైం అవ్వడం, అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఫుల్ లారీస్తో మై గాడ్ ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉందండి. హైవే అనేటప్పటికి మనం ఎంత కవర్ చేయాలి ఆన్ టైంలో వెళ్ళడానికి అని చూసినా ఇలా ట్రాఫిక్ వచ్చినప్పుడు వీఆర్ వేస్టింగ్ అవర్ టైం అంట. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద సిప్కాట్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలంటే లోపలికి వెళ్తే ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ ఉంటాయన్నమాట. సో డెల్ నుంచి హెచ్పి, ఇంటెల్ ఇలాగ చాలా బ్యాటరీ కంపెనీస్ నుంచి హార్డ్వేర్ కంపెనీస్ దాకా చాలా ఉంటాయి అన్నమాట. సో ఆ ఇండస్ట్రియల్ ఏరియా ఒక్కొక్క ఇండస్ట్రీ మినిమం ఒక 5 kilometers దాకా ఎక్స్టెన్షన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నేను అదే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో షిఫ్ట్ మారుతూ ఉండే వాళ్ళు మారుతూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా 24/7 వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చి
డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీ కంపెనీ అనమాట. సో మనకి హార్డ్వేర్ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చెన్నై నియర్ ఏరియా అయితే ఇది ఎల్ఎన్టీ అనమాట. సో ఎంత పెద్ద ఏరియా అంటే అంత పెద్ద ఏరియా అండి. ఇటువైపు చూస్తే కంపెనీస్, అటువైపు చూస్తే కంపెనీస్ అనమాట. ఇది చూసారా టర్బో ఫ్యాన్స్ అనమాట. ఈ ఫ్యాన్స్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. ఎంత పెద్ద ఉన్నాయంటే అంత పెద్దవండి. నేను ఎప్పుడు దూరం నుంచి చూడడమే, దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎంత పొడుగున్నాయి మీరే చూడండి. మీరు కూడా చూస్తారని వీడియోలో యాడ్ చేస్తున్నాను. చాలా వరకు మనకి హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ నియర్ బై చెన్నై అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుందని మా హస్బెండ్ చెప్పారు. వెదర్ హార్డ్వేర్ ఐటమ్స్ కానీ ఆర్ఎల్ మనకి బ్యాటరీ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి. అండ్ మనము ట్రావెల్ చేసుకుంటూ కొంచెం దూరం దాటాక ఇది మనకి కంచి ఎంట్రన్స్ అనమాట. ఇటు వెళ్తే కంచి వస్తుంది అండ్ స్ట్రైట్ వెళ్తే మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వస్తుందన్నమాట. సో మా హస్బెండ్ అదే చెప్తున్నారు, ఇటు సైడ్ వెళ్తే మనం కంచికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఇటు సైడ్ కాబట్టి ఇటు వెళ్దామని చెప్పి చూపిస్తూ ఉన్నారనమాట. సో చెన్నై నుంచి కంచి కూడా చాలా దగ్గర అండి. కంపేర్ టు ఆంధ్ర మనకి చెన్నై నుంచి మేమున్న దగ్గర నుంచి అయితే బెటర్ డిస్టెన్స్ అనమాట. లిటరలీ ఐ థింక్ 1.5 hours పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. అండ్ వన్ మోర్ థింగ్, లోకల్ ట్రైన్స్ కూడా ఉంటుందండి డైరెక్ట్ చెన్నై టు కంచి వరకు అనమాట. ఫైనలీ మనం మాట్లాడుకుంటూ బాలాజీకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇదే అనమాట ఆ ఊరు. ఇక్కడే మనకి పూజ ఉందన్నమాట. సో పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఆల్రెడీ నేను ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసాను అనమాట. ఎందుకంటే మనకి అక్కడ ఏముంటాయి, ఏం దొరుకుతాయి తెలియదు కదా. సో మంచిగా స్వీటు, హాటు, అలాగే పూలు, ఇలాగ పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇలా ప్యాక్ చేసుకొని మేమైతే వచ్చేసాము. సో వీటిని ఏంటంటే పూజ అయిపోయాక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో పూజ అయితే మంచిగా అయిపోయిందండి. మేము 11:40కి అలా అవుతుంది పూజ అనుకున్నాం, బట్ ఇట్స్ 12:40 అయిపోయిందనమాట. సో అక్కడ నుంచి మేము షోలింగర్ వెళ్తున్నాం. షోలింగర్లో ఒక 2 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి నరసింహస్వామి, అలాగే ఆంజనేయ స్వామి, 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా చాలా మహిమగల టెంపుల్స్ అని చెప్పారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట, మీకు ఎలాగో పూజ అయిపోతుంది కదా, సో ఇక్కడ నుంచి షోలింగర్ వెళ్ళండి, చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి, మ్యాండేటరీగా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. మాకు కూడా కొత్త ఏరియాస్కి వెళ్ళాలి, కొత్త టెంపుల్స్కి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. సో ఇంత దూరం వచ్చాం కదా, ఎందుకు మిస్ చేయడం అని చెప్పి మేమైతే షోలింగర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. టెంపుల్ అయితే మేము బాలాజీలో ఉన్నాం కదా, అక్కడి నుంచి మాకు ఒక 1/2 hour లేదంటే 25 minutes పట్టింది. ఎక్కువ సేపు ఏం పట్టలేదన్నమాట. బై గాడ్స్ గ్రేస్ ఎలాగో దగ్గరే కదా అని చెప్పి మేమైతే రీచ్ అయిపోయాము. సో మంచిగా టెంపుల్స్ని అయితే మిస్ చేసుకోకూడదు కదండి అంత దూరం వెళ్ళాక. సరే అని మేము స్టార్ట్ అయిపోయాం. మాకు మళ్ళీ టెంపుల్ డెస్టినేషన్ కూడా వచ్చేసింది, చాలా దగ్గరలో ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఆంజనేయ స్వామి అలాగే నరసింహస్వామి టెంపుల్స్ ఫేమస్. సో మనకి మంచిగా వెల్కమింగ్లోనే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. ఊర్లో అయితే ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. సో చిన్న చిన్న హౌసెస్ కొండల మీద చాలా క్యూట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మాకు ఒక చిన్న మోసం జరిగిందనే చెప్పాలండి. ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకోవాలి అని మాకు తెలియదన్నమాట. ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళడం కదా. సో మాకు ఇక్కడ 2 ways చూపించారనమాట. ఇటు వెళ్తే ఆంజనేయ స్వామి, ఇటు వెళ్తే నరసింహస్వామి, ఇక్కడ నుంచి కార్స్ లోపలికి వెళ్ళకూడదు అన్నారు. సరే నిజమేనేమో మనకు తెలియదు కదా, లోకల్ వాళ్ళు అలా చెప్పారు, అలానే కదా అని చెప్పి పార్కింగ్ ఇక్కడ పెట్టుకోండి ఫ్రీ అని చెప్పారు. ఆ తర్వాత వచ్చి సరే కదా అని కొబ్బరికాయ తీసుకోండి అన్నారు. సరే తీసుకున్నాము. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇంకా లోపలికి వెళ్తాయి కార్స్, బట్ వాళ్ళు ఆ కొబ్బరికాయని సేల్ చేయడానికి మమ్మల్ని అలా బ్లేమ్ చేశారు. టెంపుల్స్లో కూడా బిజినెస్ అయిపోయిందండి ఎవ్రీథింగ్ అనేది. చూసారా, ఒక స్టిక్ కూడా సేల్ చేస్తున్నారనమాట. ఆ స్టిక్ ఒక్కటి 50 rupees అనమాట. సో ఏంటంటే అక్కడ కోతులు ఉంటాయని తెలుసు, బట్ ఎక్కువ ఉంటాయని మేము అనుకోలేదు. బట్ ఓకే బిజినెస్ కదా ఇది, అలానే అమ్ముతారని అనుకున్నాను. ఇక్కడ ఎక్కువగా సేల్ చేసేది ఏంటంటే తులసి మాల అనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఇంకొక రూపము. సో తులసి మాల వేసే మంచిది అన్నారు. సరే అని ఒక తులసి మాల తీసుకున్నాము. సో టెంపుల్లో రోప్ ఉంటుందని మేము వెళ్ళామండి. రోప్ అంటే మనకి జస్ట్ 1/2 hourలో పైకి వెళ్ళి కిందకి రిటర్న్ కూడా వచ్చేయచ్చు అనమాట. బట్ మేము వెళ్ళిన టైంలో మెయింటెనెన్స్ వల్ల రోప్ ఆపేశారు. సరే ఇంత దూరం వెళ్ళాం
కదా టెంపుల్ని విజిట్ చేద్దామని మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేసామండి. లిటరలీ 1300 మెట్లు ఉన్నాయన్నమాట. సరే 1300 కదా ఎలాగోలా ఎక్కుదాంలే, ఇంత దూరం వచ్చినప్పుడు విజిట్ చేయకపోతే ఎలా అని చెప్పి మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామండి. లిటరలీ ఎంత హార్డ్గా ఉన్నాయంటే అంత హార్డ్గా ఉన్నాయి. ఫుల్ మనకి మోకాలు పర్వతం ఎలా ఉంటుందో తిరుమలలో అలా ఉంటుందండి. ఇలా ఒక్కసారి మాత్రమే మనకి కనిపించింది ఇలాగా సదరంగా. అదర్వైజ్ ఫుల్ మెట్లండి. ఎంత హార్డ్ అంటే పెయిన్స్ అయితే 2 days అయినా కానీ నాకు అస్సలు తగ్గలేదు, అంత హార్డ్గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మనం ఎక్కుతున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుదామంటే అస్సలు కుదరదండి. ఎందుకంటే ఫుల్ కోతులు మన చేతిలో ఒక వాటర్ బాటిల్ కాదు, తల్లో మల్లెపూలు కాదు, ఏవి ఉన్నా లాగేస్తున్నాయి అనమాట. పెద్ద టార్చర్ అయిపోయింది. మేబీ అవి లేకపోతే మెట్లు ఎక్కడానికి కూడా ఎంజాయ్ చేసిండొచ్చు, బట్ అస్సలు కుదరలేదు. కొంచెం మనం అలుపు తీర్చుకుందామన్నా అస్సలు వదలడం లేదనమాట. సో ఎలాగోలా మెట్లయితే ఎక్కేసాము. ఆ తర్వాత మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాం. మీలో ఎవరైనా వెళ్తే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇక్కడ ప్రసాదం అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూసారుగా ఒక రూమ్ ఇచ్చారనమాట. ఎందుకంటే అంత కోతులు ఉన్నాయి అనమాట, అందువల్ల అని చెప్పి లోపలికి వెళ్ళి తినండి అని చెప్పి మాకు ఆ ప్రసాదం అయితే ఇచ్చారు. ఇది ప్రసాదం కూడా మనకి ఫ్రీ ఏం కాదండి, సేల్ చేస్తారు. ఒక పొట్లం 30 rupees అలా అనమాట. సో మాకు అప్పటికి అరౌండ్ 3 o'clock అలా అయిపోయింది. సో ఫుల్ ఆకలేస్తుంది, బట్ ఎక్కువ తిన్నామంటే మళ్ళీ మెట్లు దిగడం కష్టం అని చెప్పి కొంచెం లైట్గా ప్రసాదంలా తిని మేమైతే మళ్ళీ మెట్లు దిగేసామండి. మెట్లు దిగేసి మా పార్కింగ్కి వెళ్తున్నాం. చూసారా, మేము పార్క్ చేసుకుంది ఒక దగ్గర అయితే అక్కడ మేము దిగింది ఒక దగ్గర అనమాట. ఎంత డిస్టెన్స్ అంటే అంత డిస్టెన్స్ అండి, అంత దూరం నడిపించారనమాట. మేము నరసింహస్వామి టెంపుల్ని అయితే విజిట్ చేసాం, కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది. అండ్ మేము కంచికి వెళ్ళాలని ప్లాన్ చేసాం, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఉన్నారనమాట. సో టైం చూసారా 3:40 అయిందనమాట. అరౌండ్ 3:40 కల్లా మేము టెంపుల్ దిగేసి అలాగే ఆ ఊరు దాటి కంచికి స్టార్ట్ అయ్యాం. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి లంచ్కి వస్తామని చెప్పాం, బట్ అది కాస్త ఏమైందంటే స్నాక్స్ టైం అయిపోయింది అనమాట. ఆ రోప్ కానీ ఉంటే మేము ఆన్ టైంలో రీచ్ అయిపోయే వాళ్ళం, బట్ ఆ రోప్ లేనందువల్ల మాకు చాలా డిలే అయిపోయింది. లక్కీలీ ఏంటంటే షోలింగర్ నుంచి కంచి కూడా చాలా దగ్గర అనమాట. అరౌండ్ 29 kilometers అలా వచ్చిందనమాట. మేము ఒక 1.5 hour లేదంటే 1 hourకి అలా రీచ్ అయిపోయామన్నమాట. రోడ్స్ బాగానే ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో మనకి ఊర్లో పోవాల్సి వస్తుంది, కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం హైవేలో వెళ్తున్నాం. సో హ్యాపీగా జర్నీని అయితే కవర్ చేయగలిగాము. కంచికి అయితే వెళ్ళిపోయామండి. కంచిలో ఏంటంటే మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా లంచ్ కమ్ స్నాక్స్ కమ్ అన్నీ ఒకేసారి తినేసామన్నమాట. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ ఆ పులిహోర ఆ పెరుగన్నం తిన్నాం అంతే, ఇంకేం తినలేదన్నమాట. ఇది చూసారా మిలిటరీ ఏరియా అనమాట. ఎంత పెద్ద మిలిటరీ ఏరియా అంటే అంత పెద్ద మిలిటరీ ఏరియా అండి. ఇది నేను చెప్పాను కదా మీకు ఇందాక, కంచి నుంచి చెన్నైకి లోకల్ ట్రైన్ ఉందని, అదేనండి ఈ ట్రైన్. సరే కొంచెం దూరం వెళ్ళాక కొంచెం ఆకలేసింది. ఈ ఫ్రూట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరే అని లోకల్ ఫ్రూట్ ఏమో అని చూసి తీసుకున్నాను. నేను యూట్యూబ్లో చూశాను, కానీ అంత పర్టికులర్గా నాకు ఐడియా లేదు. సరే డిఫరెంట్గా ఉంది కదా అని తీసుకురమ్మన్నాను మా హస్బెండ్ని. అది అయితే 1 kg 400 rupees రామ్ బాటు అంటండి. నేను కూడా గూగుల్ చేశాక చూశానండి. చాలా హార్డ్గా ఉంది తీయడానికి కూడా. ఓపెన్ చేయడం ఏంటంటే ఒక సైడ్ ట్విస్ట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక లిచ్చీ జాతికి సంబంధించిన ఫ్రూట్ అండి. హెయిర్ లిచ్చీ అని కూడా అంటారనమాట. ఫ్రూట్ అయితే లోపల ఇలా ఉంటుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కంపల్సరీగా ట్రై చేయాలంటే హ్యాపీగా ట్రై చేయండి. ఫైనలీ మనమైతే కంచికి అయితే వచ్చేసామన్నమాట. ఈ కంచికి వచ్చేసినాక మనకి ఫుల్గా టెంపుల్స్ అని అలాగే షాప్స్ అని కనబడతాయి. అదే మనకి సిగ్నల్ అనమాట, వీఆర్ ఇన్ కంచి అని. కంచిలో చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మనకి అది ఒక కమర్షియల్ టౌన్ అనమాట. ఎందుకంటే ఇదివరకు ఎలా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడైతే అలానే ఉందండి. ఎందుకంటే లైక్ ఒక టెంపుల్స్ విషయం కానీ అలాగే శారీస్ విషయం, బికాస్ మనకి కంచి అంటే ఫేమస్ ఫర్ టెంపుల్స్ అండ్ శారీస్ కదా. సో చాలా మోసాలు జరుగుతుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా కానీ వెళ్ళామంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ చాలా మిక్సింగ్ జరుగుతుంది, మనకి ఎక్కడ ప్యూర్ దొరుకుతుందని అస్సలు తెలీదు. శారీస్ విషయానికైతే ఇక్కడ ఫేమస్ షాప్స్లో ఒకటి వచ్చి బాబుషా అనమాట. ఈ షాప్లో అయితే ఎవరైనా వెళ్ళి విజిట్ చేస్తుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. నేనైతే ఒక్కసారి వెళ్ళానండి, మళ్ళీ వెళ్ళాలని అయితే అస్సలు అనిపించలేదు. అంత క్రౌడ్ ఉంటుందన్నమాట. అక్కడ అంత బాగుంటాయో లేదో నేను శారీస్ అయితే చెప్పలేను, ఎందుకంటే
వెళ్ళాను కానీ నాకు చూసుకునే అంత గ్యాప్ కూడా ఇవ్వలేదనమాట. ఫుల్ క్రౌడెడ్గా ఉందనమాట. లిటరలీ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చానమాట ఫర్ మై సిస్టర్ మ్యారేజ్ షాపింగ్ అనమాట. సో నాకు ఆ మెమరీస్ అంతా రీకలెక్ట్ చేసుకున్నట్టు అయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మన మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. మేము అప్పుడు వచ్చినప్పుడు కొంచెం షాప్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ కూడా యాడ్ చేశారు. లైక్ ముగ్ధా అని ఇంతకుముందు లేవు, నాకు తెలిసి 100% లేవు, బట్ ఇప్పుడు వాళ్ళ బ్రాండ్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. కంచిలో నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెంపుల్స్ అండి. అడుగడుక్కి టెంపుల్స్ ఉంటాయి. ఎన్ని టెంపుల్స్ అంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి. మనం ఒక 2 days అలా స్టే చేసామంటే హ్యాపీగా అన్ని టెంపుల్స్ని కవర్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువగా అమ్మవారి టెంపుల్స్, అలాగే వన్ మోర్ ఫేమస్ టెంపుల్ ఒకటి కంచి కామాక్షి టెంపుల్, అలాగే వరదరాజస్వామి టెంపుల్, అలాగే చిత్రగుప్తుడి టెంపుల్. ఈ చిత్రగుప్తుడి టెంపుల్ అనేది ఎక్కడా లేదండి ప్రపంచంలో, ఓన్లీ కంచిలో మాత్రమే ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఏ వెరీ డెవోషనల్ ప్లేస్ అనమాట. ఒక 2 days కానీ వచ్చారంటే హ్యాపీగా అన్ని ప్లేసెస్ని విజిట్ చేసేయచ్చు. బట్ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మనకి చాలామంది మనల్ని ఫాలో అవుతుంటారు. లైక్ గైడెన్స్ ఇస్తాం, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం టెంపుల్లో, కానీ అలాంటి మోసాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇక్కడ అని మన దగ్గర మనీ తీసుకుంటారు కానీ మనకేం ఫుల్గా చూపించరండి. సో అలా వాటికంటే కూడా ప్రశాంతంగా టికెట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళడమే మీరు. ఏ గైడ్ని మనం నమ్ముకోవడం కరెక్ట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి తెలిసిన వాళ్ళైతే ఓకే, అదర్వైజ్ మనం నమ్మకూడదండి. చాలా కమర్షియల్ అయిపోయింది కంచి అనేది. షాప్స్కి వెళ్ళాలంటే ఒక పర్సన్ తీసుకెళ్తారు, వాళ్ళ కమిషన్ బేస్ అని అదొక మోసము. ఇంకోటి ఇదొకటి ఏంటంటే వాళ్ళు తీసుకెళ్తాం టెంపుల్స్కి అన్నీ తిప్పుతామంటారు, బట్ వాళ్ళు ఏమంత కరెక్ట్గా చూపించారు. మనం హ్యాపీగా గూగుల్లో చూసుకోవచ్చండి. ఈ A2 రెస్టారెంట్లో ఒక స్వీట్ మెమరీ ఉంది. ఎందుకంటే మేము అందరం కలిసి ఫస్ట్ టైం టిఫిన్ చేసింది అక్కడే అనమాట. మా సిస్టర్ వాళ్ళు అలాగే మా మరిది వాళ్ళు ఫస్ట్ అక్కడే కలిసి అక్కడ టిఫిన్ చేసి ఆ తర్వాత మేము షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. నాకైతే ఆ సీన్స్, ఆ మాటలు అలా గుర్తుండిపోయాయి అనమాట అవి చూడంగానే. అప్పుడు మా హస్బెండ్ రాలేదు, సో తనకి నేను అన్నీ చెప్తున్నాను. నేను ఇక్కడ వెళ్ళాం, అక్కడ వెళ్ళాం, ఇక్కడ ఇలా తిన్నాం, అలా తిన్నామని చాలా కబుర్లు చెప్పుకున్నాం. చెప్పాను కదా ఇందాక బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ స్టార్ట్ చేశారని. ముగ్ధ అదేనండి. అలా చాలా బ్రాండెడ్ అయితే స్టార్ట్ అయిపోయండి. నార్మల్లీ కంచిలో మనకి వీవింగ్ కలెక్షన్ ఉంటుంది, వీవర్స్ నుంచి వస్తుంది అనుకున్నాం, బట్ ఇప్పుడు అది కల్గా కమర్షియల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసేసారు. సో ఇట్స్ నాట్ మనకి మంచి వీవింగ్ కలెక్షన్ మంచి ప్రైస్లో వస్తుంది అనుకోవడం చాలా తప్పు. మనకి తెలిసిన వాళ్ళు ఉండి మనకి నాలెడ్జ్ ఉంటే కంచిని విజిట్ చేయొచ్చండి. ప్రతి ఒక్క షాప్ వాళ్ళు మేము వీవర్స్ అంటారు, బట్ అది చాలా రాంగ్ థింగ్. చాలా ఏరియాస్ ఉంటాయి. సో ఆ ఏరియాస్లో మనకి ఎక్కడ వీవింగ్ జరుగుతుంది, ఎక్కడ వీవర్స్ అని తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఇది జస్ట్ ఏ స్మాల్ సజెషన్ అండి. ఎందుకంటే ఆ ముగ్ధ అలాగే ఇలాగ పెద్ద పెద్ద షోరూమ్స్ అనేవి మన ఊర్లో కూడా ఉంటాయి. సో మనం దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను అంతేను. సో జాగ్రత్తగా ఉండి మనకి నాలెడ్జ్ ఉంటేనే మనము కంచిలో శారీ షాపింగ్ చేసుకోగలం, లేదంటే పక్కాగా బ్లేమ్ అయిపోతామండి. ఇదైతే నేను పక్కాగా చెప్పగలను. నేనైతే శారీ షాపింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే మా మెయిన్ పర్పస్ ఏంటంటే టు విజిట్ అవర్ కజిన్ అనమాట. సో తన దగ్గరకు వెళ్ళాలనేది మా మెయిన్ ఇంటెన్షన్. ఈ బాలాజీ రోడ్ ఈ ఫంక్షన్ లేకపోయినా మేము మ్యాండేటరీగా విజిట్ చేసి ఉంటాం, బట్ లక్కీలీ అలా రావడం వల్ల ఇలా వచ్చాము. ఎలాగో నెక్స్ట్ డే సండే కాబట్టి మేము ఇలాగా కన్వర్ట్ చేసుకున్నాం. సో మంచిగా మా కజిన్ వాళ్ళకి వెళ్ళి ఫుల్గా తినేసి రెస్ట్ తీసుకొని అరౌండ్ 7 o'clockకి అలాగా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మేము ఆ రోజు నైట్ మాత్రమే ఉంటాం, నెక్స్ట్ డే మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. వీ హ్యావ్ సమ్ మోర్ ప్లాన్, అది నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. సో త్వరగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్స్లో 2 మాత్రమే ఉన్నాయి. నేను మ్యాండేటరీగా బంగారు బల్లిని వెండి బల్లిని తాకాలని నాకు చాలా రోజుల నుంచి కోరిక. ఎందుకంటే ఒకసారి వచ్చి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల దూరం నుంచే చూసి వెళ్ళిపోయాను అనమాట. అందువల్ల ఈసారి కంపల్సరీ వెళ్ళాలని మా హస్బెండ్కి చెప్పాను. సో మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి.
సో ట్రాఫిక్ అయితే బాగుంది, ఎక్కువగానే ఉంది. అందులో వీకెండ్ కాబట్టి ఎక్కువగానే ఉంది. బట్ ఓకే, ఎలాగో అలాగా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్తున్న టెంపుల్ వచ్చి వరదరాజస్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో మనకి ఏంటంటే నరసింహస్వామి, అలాగే అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామి అండ్ లాస్ట్లో బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యుడు, చంద్రుడు ఉంటారనమాట. సో ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. వీకెండ్ అవడం వల్ల రష్ ఉందంటే టెంపుల్లో అంత రష్ ఉందన్నమాట. మేము ఏదో త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం, బట్ అస్సలు కుదరలేదు. చాలా పెద్ద క్యూ ఉంది, చాలా టైం పట్టేసిందండి. మనం ఖాళీ దొరుకుతుంది వీకెండ్స్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటాం, కానీ వీక్ డేస్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వీకెండ్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాఫిక్స్ అని, ఇలాంటి రూల్స్ అని, ఇలాగా చాలా హెక్టిక్గా ఉంటుంది. ఈ విషయం చాలామంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చాలామంది వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోదాం అది ఇది అనుకుంటాం, బట్ అంత ఈజీగా వీకెండ్లో మనం అన్నీ కవర్ చేయలేం. వీక్ డేస్లో కవర్ చేసినంత అయితే అస్సలు కవర్ చేయలేం. నేనైతే ఆ టెంపుల్ వీలైతే త్వరగా చూసేసుకుంటాం, ఆ తర్వాత నెక్స్ట్ వెళ్దామని నేను చూసుకున్నాను కానీ కామాక్షమ్మ టెంపుల్కి, బట్ అస్సలు కుదరలేదు. అప్పటికి లాస్ట్ అయిపోయింది. మేమైతే టెంపుల్లో లాస్ట్ అండి. 8:30కి అంతా కంచిలో టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తారండి. చూసారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్న కలెక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి వీవర్స్ అని, నెక్స్ట్ హోల్సేలర్స్ అని, మ్యానుఫ్యాక్చర్స్ అని చాలా బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ అన్నిటిని నమ్మకండి. మీకు జనరల్ నాలెడ్జ్ ఉండి ఎవరైనా లోకల్ వాళ్ళు తెలిసి ఉంటేనే తప్ప మనం వాళ్ళని నమ్మడానికి కుదరదండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి క్లాతింగ్ మీద ఐడియా ఉంది, దానికి అంత ప్రైస్ పెట్టచ్చు అని అనుకుంటే హ్యాపీగా షాప్ చేయొచ్చండి. బట్ కంచిలో కాస్ట్ తక్కువ, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అని బోర్డు పెట్టారు, మనం వెళ్ళిపోదామని మాత్రం వెళ్తే మీరు పప్పులో కాలేసినట్టే అండి. హోల్సేల్ షాప్స్ అని చాలా బోర్డ్స్ పెడతారు, అవన్నీ నమ్మకండి. ఎందుకంటే హోల్సేలర్స్ ఎప్పుడు ఇలా షాప్స్ పెట్టుకోరు. అది మాత్రం నేను ఒక్కటి చెప్పగలను. ఇది జస్ట్ ఏ స్మాల్ సజెషన్. ఎందుకంటే నేను ఒక రీసెల్లింగ్ చేసే పర్సన్గా చెప్తున్నాను. అలాగే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్ని చూసి నాకు దిమ్మ తిరిగింది. నేను ఈసారి అయితే అస్సలు ఒక్క షాప్కి కూడా వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మీరు మంచిగా ఒక లోకల్ పర్సన్ పట్టుకొని వెళ్ళారంటే హ్యాపీ, లేదంటే లేదండి. టెంపుల్ చూసారా ఎంత క్రౌడ్గా ఉందంటే అంత క్రౌడ్గా ఉంది. ఎందుకంటే అమ్మవారి టెంపుల్స్ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ, అందువల్ల. ఫైనలీ నేను వచ్చి వరదరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇదేనండి ఆ టెంపుల్. ఇది చిన్న కంచి, అది కామాక్షి అమ్మవారు ఉండేది పెద్ద కంచి అని అంటారు. ఇవన్నీ కూడా నాకు మా సిస్టర్ ఉన్నారు కదా, తను షేర్ చేశారు. సో నాకు కూడా ఐడియా లేదు, నేను వచ్చాను కానీ నాకు ఇంత నాలెడ్జ్ అయితే లేదు. సో నేను అవన్నీ మీతో షేర్ చేసుకున్నా, మీరు కూడా తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా చూసారు కదా, ఒక చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్లో కూడా షాప్స్ ఉంటాయి, బట్ అవన్నీ కూడా ట్రస్టెడ్ ఏం కాదు. బాగా మనకి ఎక్కువ ప్రైజెసే చెప్తారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏ హోల్సేలర్స్ అండ్ దే ఆర్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చర్, దే ఆర్ ఓన్లీ సెల్లర్స్. ఓకేనా. కార్ అయితే పార్క్ చేసేసామండి టెంపుల్ ముందర. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల వెంకటేశ్వర స్వామికి ఇంకా మ్యాండటరీ కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు. సో దర్శనం అయితే చాలా లేట్ అయిందనే చెప్పాలి. బట్ ఓకే, ఎందుకంటే సాటర్డేస్ అనేటివి క్రౌడ్ అనేది కామన్ అనమాట. సో టెంపుల్ అయితే ఓవరాల్గా మనకి చూడ్డానికి ఇలా ఉంటుంది. నేనైతే మంచిగా దర్శనం చేసేసుకొని రిటర్న్ వచ్చాక వీడియో తీస్తున్నాను అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మనకి లోపల వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అలాగే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుందన్నమాట. సో అన్నిటినీ చూసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ చూపిస్తున్న కోనేరు గురించి చెప్పాలండి. ఈ కోనేరులో మనకు ఒక గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం కింద ఒక రూమ్ ఉంటుంది. అక్కడ వరదరాజ స్వామిని వుడ్తో చేసుంటారనమాట. ఆ వుడ్కి ఫుల్గా గంధము, కుంకుమతో అలంకరణ చేసుంటారు. ఆ వరదరాజ స్వామిని లాక్ చేసి ఆ రూమ్లో పెట్టుంటారు. ఓన్లీ 40 ఇయర్స్కి ఒకసారి మాత్రమే బయటకు తీస్తారు. ఆయన స్వరూపం రఫ్గా ఎలా ఉంటుందని మనకి ఇక్కడ టెంపుల్లో చూపిస్తారు. బట్ ఆ రోజు చాలా లేట్ అయిపోవడం వల్ల టెంపుల్ లాక్లో ఉందన్నమాట. అలాగే మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఆ 40 ఇయర్స్కి ఒకసారి విజిట్ చేయలేం కాబట్టి ఆ వుడ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఈ టెంపుల్లో ఉంటుంది. మనం కావాలంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టెంపుల్ అనమాట. ఆ వరదరాజ స్వామిని 40 ఇయర్స్ పాటు ఆ కోనేరు లోపల ఒక రూమ్లో పెట్టుంటే 40 ఇయర్స్ తర్వాత బయటకు తీసిన
ఆ దేవుడికి చేసిన అలంకారం లైక్ గంధంతో కుంకుమతో చేసిన అలంకారం అనేది కొంచెం కూడా చెక్కు చెరదురు. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్. సో మంచిగా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాం. సాయి సంగీత అని, చాలా బాగుందండి రెస్టారెంట్ అయితే. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే అది క్లోజింగ్ టైం అయిపోతుంది, చాలా డిలే అయిపోయింది అనమాట. అరౌండ్ 9:30 అలా అయిపోయింది అనమాట. అందుకే పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. చాలా వెరైటీస్ ఉంటాయి నార్మల్ టైమ్స్లో. మీరు ఎవరైనా ట్రై చేయాలి ఆర్ ఎల్స్ కంచికి వెళ్తే మ్యాండిటరీగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ పొట్లం, ఇడ్లీ పొట్లం, పరోటా ఇలా చాలా ఉంటాయి. బట్ టైం అయిపోవడం వల్ల అవన్నీ కూడా క్లోజ్ చేసేసారనమాట. చూసారుగా షాప్స్ అన్నీ క్లోజ్. అంత లేట్గా వెళ్ళామన్నమాట మేము రెస్టారెంట్కి. సో అందుకే మాకు ఎక్కువ ఆప్షన్స్ దొరకలేదు. సో అందుకే మంచిగా ఆనియన్ రవ్వ దోశ అలాగే చోలా భటూర్ ఉంటే తినేసి ప్రశాంతంగా డేని అయితే ఎండ్ చేసామన్నమాట. ఎంత లేట్ అయిపోయిందంటే అంత లేట్ అయిపోయింది. టెంపుల్స్ అయితే 8:30 క్లోజు. ఇంకా 9:30, 9:40 అవ్వడం వల్ల షాప్స్ క్లోజ్ అయిపోయాయి. దిస్ ఇస్ ద డే 1 ఆఫ్ మై ట్రిప్. అండ్ డే 2 కోసం నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.